ఇన్కమ్ ట్యాక్స్ నాలెడ్జ్ క్యాప్సూల్ డే 1. సో ఫస్ట్ మనం ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పర్టికులర్గా ఈ ఏప్రిల్ పీరియడ్లో చాలామందికి ఉన్న మెయిన్ డౌట్స్ ఏంటి అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేయాలా, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేయాలా అని. సో ఇక్కడ అండ్ ఇన్ కేస్ ఏది సెలెక్ట్ చేసినా నేను ఇంటర్చేంజ్ అవ్వచ్చా ఫ్యూచర్లో రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఇన్ కేస్ ఏది న్యూ ట్యాక్సా ఓల్డ్ ట్యాక్సా ఏది బెనిఫిట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏది సెలెక్ట్ చేసినా సరే ఇది కంపెనీకి మీరు ఇచ్చే ఒక డిక్లరేషన్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని కంపెనీ ఏం చేస్తుందంటే ఆ రేట్స్ ప్రకారం మీ టీడీఎస్ అనేది కట్ చేస్తుంది. కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇందులో ఇన్ కేస్ మీరు కొన్ని డిడక్షన్స్ మిస్ చేశారు, ఎక్కువ ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకొని మనం న్యూ ట్యాక్స్లో కనుక ఎగ్జాంపుల్ ఓల్డ్ చేశారు, న్యూలో బెనిఫిట్ అనుకోండి, దీని నుంచి దానికి చేంజ్ అవ్వచ్చు. లేదు న్యూ చేశారు, ఓల్డ్లో బెనిఫిట్ అనుకోండి, దీని నుంచి దానికి చేంజ్ అవ్వచ్చు. సో సింపుల్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు సబ్మిట్ చేసే డీటెయిల్స్ ఓల్డా న్యూ అనేది మీ కంపెనీకి మాత్రమే. సో అది ఫైనల్ కాదు. మనం ఎట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ మే జూన్ ఆ టైంలో మనం మళ్ళీ ఇంటర్చేంజ్ అవ్వచ్చు, న్యూ నుంచి ఓల్డ్కి, ఓల్డ్ నుంచి న్యూకి. సో దాంట్లో టెన్షన్ పడాల్సింది ఏం లేదు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇన్ కేస్ మీ శాలరీ ఎంత, మీ డిడక్షన్స్ ఎంత, దేన్ని బేస్ చేసుకొని మీకు ఎక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది అండ్ దేంట్లో ఉంటే మీకు బెస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకే, బాయ్ బాయ్.